హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం నాన్ వెజ్ లవర్స్ అందరికి ఫేవరెట్ డిష్ అయిన స్పైసీ ఆంధ్ర స్టైల్లో చిల్లీ చికెన్ ఎలా తయారు చేయాలో నా స్టైల్లో మీకు చేసి చూపించబోతున్నాను. దీనికి నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చికెన్ ని శుభ్రంగా క్లీన్ చేసుకొని సాల్ట్, పసుపు, మిరియాల పొడి ఒక 1/4 స్పూన్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత ఒక కప్ పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక చిన్న కప్తో ఆల్మోస్ట్ ఒక ఫుల్ కప్ కర్డ్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ రెసిపీని పచ్చిమిర్చితో చేస్తున్నాం కాబట్టి తిన్న తర్వాత మనకు కడుపులో మంట కానీ అసిడిటీ లాగా కానీ లేకుండా ఇది ఆల్మోస్ట్ మనకు ప్రివెంట్ చేస్తుంది. ఇలా మనం మంచిగా ముక్కలకి ఇవన్నీ పట్టించేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 2 నుంచి 3 గంటలు మ్యారినేట్ చేసుకుందాం. అవి మ్యారినేట్ అయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని వేడి చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్, కొంచెం బటర్ని వేసుకుందాం. బటర్ వేసుకున్నామంటే చికెన్ చాలా టేస్ట్ బాగుంటుంది మనకు. ఇందులో 2 లేదా 3 లవంగాలు, ఒక ఇలాచి, కొద్దిగా పట్ట, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అవ్వగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగులో, ఆ చికెన్ ని కూడా ఒక్కొక్క పీస్ గా మనం యాడ్ చేసేసుకుందాం. ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంచడం వల్ల ముక్కకి మనకు ఇవన్నీ పట్టి జ్యూసీగా సాఫ్ట్ గా మనకు బాగుంటుంది. ఇలా మనం దీన్ని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేద్దాం. చూడండి, మనకు ఆల్రెడీ ఇందులో వాటర్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసి మిక్స్ చేసేసి మనం మీడియం ఫ్లేమ్ లో అలా ఉంచేసామంటే చికెన్ లో ఫ్లేమ్ లో కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి చిల్లీ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి 1/2 ఉల్లిపాయ లేదా కొద్దిగా చిన్న ఉల్లిపాయలు, ఓ 10-12 కాజులు, కొంచెం అల్లం వెల్లుల్లి, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, కొత్తిమీరని తీసుకుందాం. ఫస్ట్ మనం మిక్సీ జార్లో జీడిపప్పులు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసి ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకుందాం. ఇందులో మనం పచ్చిమిర్చిని ఇలా తుంచేసి వేసుకుందాం. పుదీనా ఆకులు, కొత్తిమీరని కూడా వేసి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. కొందరు దీన్ని చికెన్ ని మ్యారినేట్ చేసేటప్పుడే ఈ మసాలాని వేసి మ్యారినేట్ చేస్తారు, కానీ అది కొంచెం కలర్ మారుతుంది ఫస్ట్ నుంచి కుక్ అయిందంటే. ఇలా మనం అప్పటికప్పుడు చేసుకొని ఇలా మధ్యలో వేసుకున్నామంటే మనకు కలర్ కూడా మంచి గ్రీన్ కలర్ లో ఫ్రెష్ గా బాగుంటుంది. ఇలా మనకు చికెన్ ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయిన తర్వాత మనం ఈ మసాలాని యాడ్ చేస్తున్నాం. చూడండి, ఆల్రెడీ పీసెస్ కూడా సాఫ్ట్ అయిపోతున్నాయి. ఇలా మనం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీలో నుంచి కొద్దిగా వాటర్ వేసి తీసుకున్నాం కదా, ఆ వాటర్ ని మాత్రం యాడ్ చేసేసుకుని కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఆ వాటర్ నే యాడ్ చేశాను నేను. దాన్ని వేసుకొని అలా మిక్స్ చేసేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం ఇలా సిమ్ లో పెట్టామంటే చూడండి మనకు మంచిగా గ్రేవీ లాగా తయారైంది. మనకు ఫ్రై వద్దు, గ్రేవీ కావాలంటే మనం దీన్ని ఇలా ఆఫ్ చేసేసుకున్నా సరిపోతుంది. ఈ స్టేజ్ లో మనం దగ్గరకు వస్తున్నప్పుడు ఒక 1/4 స్పూన్ ఏదైనా గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి మాత్రం వేస్తున్నాను. ఎందుకంటే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ చిల్లీ చికెన్ కాబట్టి ఆ ఫ్లేవర్ డిస్టర్బ్ అవ్వకుండా చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే మనం వేరే మసాలాలని వాడుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఆయిల్ రిలీజ్ చేస్తూ మనకు యమ్మీ యమ్మీ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. స్టార్టర్ గా కూడా ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.